అక్కినేని నాగచైతన్య గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన 'ఏం మాయ చేసావే' సినిమాలో హీరోయిన్గా తనతో కలిసి నటించిన సమంతను ప్రేమించి దాదాపు 7 ఏళ్ల పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన 4 ఏళ్ల వరకు ఎంతో అన్యోన్యంగా ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అప్పటి వరకు క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న వెంటనే సమంతపై చాలామంది చాలా దారుణంగా ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సమంత టార్చర్ భరించలేక నాగచైతన్య దూరమయ్యాడని, సమంత ఇంకొకరితో ఎఫ్ఐఆర్ నడపటం వల్లే నాగచైతన్య దూరమయ్యాడు అంటూ ఇలా పలు రకాల విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయినా సరే అన్నింటినీ దిగమింగుకొని మరీ ఒంటరి పోరాటం చేస్తోంది సమంత. అయితే ఇదే సమయంలో నాగచైతన్యను మాత్రం ఏ ఒక్కరూ ఒక్క మాట కూడా అనలేదు. పైగా నాగచైతన్య సమంత నుంచి విడిపోయిన 2 ఏళ్లకే శోభితా ధూళిపాలతో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఆ సమయంలో కూడా నాగచైతన్యపై ఎవ్వరూ కూడా ఎలాంటి మాటలు మాట్లాడలేదు. మరొక వైపు ఏకంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు కూడా. ఆ సమయంలో కూడా నాగచైతన్య ఒంటరి జీవితాన్ని భరించలేక శోభితను వివాహం చేసుకున్నాడని, ఇక శోభిత తన జీవితంలోకి వచ్చిన తర్వాత నాగచైతన్యకు అంతా మంచి జరుగుతుందని కామెంట్లు చేశారు. వివాహం చేసుకున్న నాగచైతన్యకు అంతా మంచి జరుగుతుందని, తర్వాత నాగచైతన్య నటించిన తండేల్ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. దీనికి తోడు వెకేషన్స్ హోటల్స్కి కూడా చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. పైగా తన డ్రీమ్ హోటల్ని కూడా ప్రారంభించాడు నాగచైతన్య. అయితే ఇదే సమయంలో నాగచైతన్య కెరీర్కి సక్సెస్గా మారిన శోభితపై నాగచైతన్య అభిమానులు ప్రశంసిస్తూ ఉంటే సమంత అభిమానులు మాత్రం విమర్శిస్తున్నారు. ముఖ్యంగా శోభిత పాత వీడియోలను, ఆమె చేసిన యాడ్స్ని బయటకు తీసి మరీ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. అటు సమంత అభిమానులు శోభితపై, ఇటు నాగచైతన్య అభిమానులు సమంతపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరిని చూస్తూ ఉంటే నాగచైతన్యాన్ని వివాహం చేసుకోవటమే వీరు చేసిన పాపమా అన్నట్టు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అటు సమంతను, ఇటు శోభితను ఇద్దరిని కూడా ఒక్కసారిగా ఒక్క నాగచైతన్య విషయంలో విమర్శలు గుప్పించటం నిజంగా వీరిద్దరిని చూస్తే బాధగా ఉందని మరొక వర్గం నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వీరికి నాగచైతన్య వల్ల ఒకప్పుడు సమంతకి గుర్తింపు వచ్చినా, ఇప్పుడు శోభితకి గుర్తింపు వచ్చినా సరే ఆ గుర్తింపుతో పాటు విమర్శలు కూడా ఎదుర్కోవటం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. మరి అభిమానులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరిని వదిలేస్తే బెటర్ ఏమో అని కామెంట్లు చేసినట్టు సమాచారం.